దేవుని వాక్యం ఉదయకాలం మీతో పంచుకోవడానికి దేవుడు చూపించాడు. ఉదయకాలం మీ అందరికీ వాక్యం చెప్పాను. మనలో ఒక రాయినా కూడా కనపడకూడదని చెప్పాడు. సొలొమోను కట్టిన మందిరంలో ఒక రాయి కూడా కనబడింది. ఆ మందిరం మనమే, మన దేహము దేవుని ఆలయంలో కట్టబడాలని, మనలో కూడా ఒక రాయి కూడా కనబడకూడదని, ఎవరైతే వారి జీవితం నుంచి రాళ్ళు ఏది పారేసుకుంటారో వారిని దేవుడు గుమ్మములు తెరిచి రాజ్య మార్గంలో నడిపిస్తాడని వాక్యం ద్వారా మనం విన్నాం. ఏ రాళ్ళు మనలో కనపడకూడదు? మొట్టమొదటి రాయి ఏంటది? అసూయ అనేటువంటి రాయి మనలో కనపడదు. రెండో రాయి ఏంటి? మూర్ఖమైనటువంటి కోపం అనేటువంటి రాయి మనలో కనపడదు. మూడో రాయి ఏంటి అమ్మా? ఇది నీ సొంత బలం, నీ స్వయం చిత్తమనే రాయి కనపడదు. ఈ రాళ్ళు ఎప్పుడైతే మనం ఏది వేసుకుంటామో దేవుడు మనల్ని రాజ్య మార్గంలో నడిపిస్తాడు. దేవుడు తన వాక్యం ద్వారా విన్నాం. మరి ఈ రెండో రోజు దేవుడు మనతో మాట్లాడిన ఆ మాటను బట్టి మన జీవితాల్లో ఉన్న దేవునికి వ్యతిరేకమైన రాళ్ళన్నీ దేవుడు ఏరివేయడానికి ఒకసారి దేవుడి స్తోత్రం చెప్పని చేతులు ఈ పూట వాక్యం మనం విన్నాం, చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం చదవండి. మార్కు సువార్త 4వ సాయంకాలమైనప్పుడు అద్దరికి పోవుదమని చెప్పగా తీసుకొని పోయి అప్పుడు పెద్ద తుఫాను లేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమలమున తలగడ మీద తల వార్చుకొని నిద్రించుకున్నాను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిర్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఎవరో గాలియు సముద్రమును లోబడుతున్నవని ఒకరితో ఒకరు చెప్పుకునే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు చూడండి. ఈ వాక్యం మనం చాలా సార్లు విన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి, యేసు ప్రభు ఒక చిన్న దోణిలో శిష్యులు తీసుకుని వెళ్తున్నారు. యేసు ప్రభు ఉన్నటువంటి చిన్న దోణి మీద గాలి, తుఫాను, సముద్రమిక అలలు, ఈ మూడు భయంకరంగా దాడి చేస్తూ ఉన్నాయి. యేసు ప్రభు ఉన్నటువంటి దోణి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఓడ అని రాయబడి. చూడండి, యేసు ప్రభు ఉన్నటువంటి ఓడ తుఫాను, గాలి, పెనుగాలి చేత, సముద్రపు అలల చేత పట్టబడుతుంది. ఈ చిన్న ఓడ పెద్ద తుఫాను, పెనుగాలి, సముద్రపు అలల చేత పట్టబడుతున్నా కూడా
ఇది పగిలిపోవడానికి యేసయ్య అనుమతించలేదు. ఎందుకో తెలిసిన, ఆ ఓడలో యేసయ్య ఉన్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఓడలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్న ఓడ చిన్నదే, దాని మీదకి పెనుగాలు విసురుతున్నాయి, కింద నుంచి అలల చేత పట్టబడుతూ ఉంది, పెద్ద తుఫాను వచ్చింది. వాడు వచ్చి అంటున్నారు, బోధకుడా నీకు చింత లేదని ప్రభు నుంచి వేడుకుంటున్నా. కానీ ఓడ పగిలిపోయిందా? పగిలిపోయింది. కారణం ఏంటంటే ఓడలో యేసయ్య. నీ జీవితంలో యేసయ్య ఉంటే నీ గమ్యం ఏమిటో, నీ గురి ఏమిటో, నీవు ఎక్కడికి చేరాలనుకుంటున్నావు, ఏమి సాధించాలనుకుంటున్నావు, నీ గమ్య స్థానం ఏంటో, నీ గురి ఏంటో, ఆ గురి వరకు చేరుకునేంత వరకు యేసయ్య నీతో ఉంటే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని యేసయ్య ఎక్కడ వరకు పగిలిపోదు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున చాలా మంది విశ్వాసం జీవితాలు బాగానే ప్రారంభించబడుతుంది, మార్గం మధ్యలోనే పగిలిపోతుంది. మీకు కొన్ని ఓడలు తెలుస్తాయి. ఈ ఓడలు బాగానే ప్రారంభించాయి, కానీ గమ్యం చేరుకోకుండా పగిలిపోయింది. కానీ యేసయ్య ఉన్న ఓడ పగిలిపోయింది. చూడండి, మొట్టమొదటి ఒక ఓడ మీకు చూపిస్తాను. ఇది బాగానే ప్రయాణాన్ని కొనసాగించింది, కానీ అది గమ్యానికి చేరుకోకుండా, గురి యొద్దకు చేరుకోకుండానే మార్గం మధ్యలో పగిలిపోయింది. చదువుకుందామా? తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. చూడండి, అందరి దగ్గర చూడండి. ఇక్కడ ఓడ ఏమైందంటే ఇది బద్దలైపోయింది. బాగా చూడాలి. కానీ యేసయ్య ఉన్న వాడ బద్దలైపోయిందా? యేసయ్య ఉన్న వాడ పగిలిపోయిందా? యేసయ్య ఉన్న వాడ పగిలిపోలేదు. కానీ ఈ ఓడ ఎందుకు బద్దలైపోయింది? ఈ ఓడ ఎందుకు పగిలిపోయింది? ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఓడ మనస్సాక్షి పాడైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, మనస్సాక్షి పాడైపోయింది. మనస్సాక్షి పాడైపోయినటువంటి ఓడ ఇది గమ్యానికి చేరుకోకుండా మధ్యలో బద్దలైపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనందరికీ లోపల ఒక మనస్సాక్ష్యం, అందరి దగ్గర చూడండి. ఇప్పుడు మనం తప్పు చేస్తే ఎవరో మనకు చెప్పరు, మన మనస్సాక్ష్యం మనం చెప్తాం. ఒక బ్రదర్ బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నాక ఒక 2-3 నెలలు బాగానే ఉన్నాడు. 4వ నెలలో పెళ్లికి వెళ్తే అక్కడ బలవంతంగా అతను సిగరెట్ ఇచ్చి తాగించాడు. ఆ పెళ్లికాడ వాళ్ళ స్నేహితులు బలవంతంగా సిగరెట్ ఆయన చేతికిచ్చి తాగించాడు. సిగరెట్ తాగినాకంట ఎవరో వచ్చి చెప్పినట్లే, నువ్వు తప్పు చేసావు, తప్పు చేసావు, తప్పు చేసావు, తప్పు చేసావు అని ఇతర మనస్సాక్షితులతో మాట్లాడుతున్నారు. మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రార్థన ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరు పక్కింటి మనం తిట్టారనుకోండి, వాళ్ళు మనం బూతు మాట తిట్టామనుకోండి, అప్పుడు నువ్వు తప్పు చేసావని ఎవరు చెప్తారు మనతోటి? మన లోపల ఉన్న మనస్సాక్ష్యం మనతో మాట్లాడుతుంది. ఈ మనస్సాక్షి కొందరికి వాత వేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనస్సాక్షిని హెచ్చరిస్తూ ఉంటాడు, కానీ కొందరికి వాత వేయకూడదు. తాగుబోతుడు చూడండి, ఏమనుకుంటాడు? తాగకూడదు మళ్ళా సాయంకాలం పొద్దున తాగుతూనే ఉంటాడు. వీళ్ళకి మనస్సాక్షి వాత వేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనస్సాక్షి నీ మీద ఎప్పుడు కూడా నేరారోపణ చేయకూడదు. మీరు బాప్తిసం తీసుకుని తప్పు చేస్తే మీ మనస్సాక్షి మిమ్మల్ని హెచ్చరిస్తూగా ఉన్నారు. కొద్ది రోజులు హెచ్చరిస్తుంది, ఆ మనస్సాక్షి మాటలు పట్టించుకోకపోతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ.
సౌలు రాజుని పరిశుద్ధాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దురాత్మలు వచ్చి తన దగ్గర నివాసం తీసుకున్నాయి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తన దగ్గర నుంచి వెళ్ళిపోయిందో ఇతడు కర్ణ విశ్వాసులు కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి విచారణ చూస్తున్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఈ ఓడ ఎందుకు పడిపోయిందో తెలుసా? మనస్సాక్షి కావాలి. దేవుని బిడ్డ, మీ మనస్సాక్షిని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో మనస్సాక్షిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. వాక్యం ఉంటుంది, ఈ ఓడ బాగానే ప్రయాణమైంది, ఎందుకు మార్గ మధ్యలో పడిపోయింది తెలిసిన? ఈ మనస్సాక్షిగా ఈ ఓడ పాడైపోయింది. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే పాడైపోయిందో ఈ ఓడ మార్గం మధ్యలో ఏమైపోయిందంట? పగిలిపోయింది. కానీ యేసు ఉన్న కూడా పగిలిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో ఓడ మీకు చూపిస్తాను. ఇది కూడా బాగానే ప్రయాణం ప్రారంభించింది, మార్గం మధ్యలోనే పగిలిపోయింది. చదువుకుందాం మాటలు. కీర్తన గ్రంథం 47:8 అధ్యాయం. కీర్తన గ్రంథం 48 అధ్యాయం 7 వచనం. మొదటి నుంచి తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను, ఇదిగో ఈ ఓడ పగిలిపోయింది. తర్షీషు ఓడ అందరూ దగ్గర చూడండి. ఈ తర్షీషు ఓడ పగిలిపోయిందంట. ఈ తర్షీషు ఓడ ఎందుకు పగిలిపోయింది తెలిసిన? ఇది లోక సంబంధమైనటువంటి వస్తువులు మోసుకొని వెళ్తుందట. ఏం మోసుకెళ్తుందట? లోక సంబంధమైన వస్తువులు మోసుకొని పోతుందంట. చదవండి, అమ్మాలు కూడా చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 37 వచ్చింది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 37 వచ్చింది. 2వ దినవృత్తాంతాల 20వ అధ్యాయం 37 వచ్చింది. ఆ ఓడలు తర్షీషుకి వెళ్ళకుండా బ్రద్దలైపోయాను. చాలు, నా చెల్లె చూడండి. ఈ తర్షీషు కూడా ప్రయాణం బాగానే ప్రారంభించిందంటే కానీ మార్గ మధ్యలో ఏమైపోయిందంట? బద్దలైపోయింది. ఎందుకు బద్దలైపోయింది? మీరు ఆ వాక్యం పూర్తిగా మీరు చదువుకోండి. కింద కూడా ఇది లోక సంబంధమైనటువంటి వస్తువులను మోసుకొని వెళ్తుంది. లోక సంబంధమైన వాటిని మోసుకొని వెళ్తుందంట. ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు చింతిస్తుందండి కూడా. ఈ లోక సంబంధమైనటువంటి సరుకులను మోసుకొని వెళ్తుందంట. ఈ లోక సంబంధమైనటువంటి సరుకులు మోసుకు వెళ్తున్నటువంటి వాడు ఏమైందంటే మార్గ మధ్యలో పగిలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, ఈ లోకము ధనాశను గతించిపోతాయి. ఈ లోకము స్థిరమైనది కాదు, ఇది అస్థిరమైనది. నేను నిన్న ఆదివారం నైట్ ఊళ్ళో ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తే ఒకళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. ప్రార్థన చేసేటువంటి పాస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయకపోతే పురాతనమైనటువంటి పెంకుటిల్లు అక్కడ పాతలు. ఆ పాత పెంకుటిల్లు ఆ ఇంట్లో తను తీసుకెళ్ళి ప్రార్థన చేయడం పాస్టర్ అయితే బయలుదేరి చెప్పేసి ఆ ఇంటి భార్య భర్తలు వెళ్ళిపోయారు. నేను చెప్పాను, ఇల్లు 2 సంవత్సరాలు మీరు కట్టని చెప్పేసి. ఆమె ఏమంటుంది తెలుసా? ఈ ఇల్లు మా అత్తగారు కట్టింది పాస్టర్ గారు అని చెప్పింది. ఎవరు? ఈమెకు కోడలు వచ్చారు, మనవరాలు పుట్టారు. ఈమె కూడా ముసలాం అయిపోయింది. ఈమె ఏమంటుందో తెలిసిన? మా అత్తగారు కట్టింది పాస్టర్ గారు అని చెప్పి చెప్పుకొచ్చింది. అంటే ఈ పెంకుటిల్లు కట్టి ఇప్పుడు వీళ్ళు కోడలతో ఇప్పుడు నివసించే కూడా 4 తరాలు. అంటే 4 తరాల క్రితం దాదాపు 100 సంవత్సరాల క్రితం కట్టిన పెంకుటిల్లు ఇక్కడే ఉంది. కట్టిన ఉన్నారా? 4 తరాలు 20 అంటే ఈ లోకము నుంచి
పూచిక పొలవడం తీసుకొని వెళ్ళలేవు. బైబిల్ గ్రంథం అంటుందని ఒకే ఒక్కటి లోకం నుంచి తీసుకుని చాలా మంది చచ్చిపోయిన దగ్గరికి ఏమంటారంటే పాపం ఏం తీసుకుపోయాడండి, ఎంత సంపాదించాడు, ఏమి తీసుకెళ్ళారు చాలా మంది అంటారు. కానీ వాక్యం ఏమంటుంది తెలిసిన వాని క్రియలు వాని వెంట తీసుకుని పోతాడు దేవుని యొక్క వాక్యం వెంట. ఏం తీసుకెళ్తాడట? నీ క్రియలు, నీ పని. ఈరోజు నీ పని ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో, ఈరోజు నీ నడక, నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ క్రియలు రేపు దేవుని దగ్గర తీసుకుని వెళ్తాం. దేవునికి వాక్యం దేవునికి ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవడామం తప్ప ఏమి తెలియదు. ఈ లోకంలో అంత ఒకరు శిథిలమైపోతాయి. ఈ లోకం నుంచి ఏ ఒక్కరు ఏది తీసుకుని వెళ్ళలేదు. అందుకని దేవునికి వాక్యం అవుతుంది. ఈ దర్శిషు కూడా బాగానే ప్రయాణాన్ని ప్రారంభించింది, కానీ మార్గం మధ్యలో తగిలిపోయింది. ఎందుకు తెలిసిన లోక సంబంధమైన వస్తువులు మోసుకున్నారు. మనము ఈ లోకాన్ని కాదు మోయాల్సింది. మనం మోయాల్సింది దేవుని యొక్క వాక్యం. మనం మోయాల్సింది లోక సంబంధమైనటువంటి వాటిని కాదు. మనం మోయాల్సింది ప్రభువును మోయాలి. యేసు ప్రభువుని చిన్న దోనైనా కూడా అది పెనుగాలుల చేత, తుఫాను చేత, అలల చేత కొట్టబడిన ఆ ఓడ పగిలిపోవడం కారణం ఏంటంటే కానీ దర్శించబడి ఎందుకు పగిలిపోయింది తెలుసా? ఇది లోక సంబంధమైన వస్తువులు చూసుకుంటారు. ప్రియమైన దేవుడు పెట్టారా? అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు, లోతు లోకంతో స్నేహం చేశాడు. లోకం ఏమంటుందో తెలిసినప్పుడు ఎవరి నోట ఏమన్నా తెలిసిన ఏమన్నది? ఎవరి నోటైనా ఎవరి సినిమాలు చూసి తగ్గేది లేకుండా ఎవరు చూసినాక. కానీ వాక్యం ఏమంటుంది? నువ్వు తగ్గాల్సిందే అంటుంది వాక్యం. లోకమేమో తగ్గొద్దంటుంది, వాక్యమేమో తగ్గితేనే నీకు ఆశీర్వాదం అని దేవుని యొక్క వాక్యం. గట్టిగా చెప్పబడి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పబడి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా
యేసయ్య ఉన్న ఓడ పగిలిపోలేదు. మనస్సాక్షి పాడైపోయిన ఓడ పగిలిపోయింది. తర్షీషు ఓడ లోకాన్ని మోసుకొని వెళుతున్నటువంటి ఓడ పగిలిపోయింది. ఇంకొక ఓడ గురించి చూపిస్తాను, అద్రముత్తయ్య ఓడ. ఇది కూడా బాగానే ప్రయాణాన్ని ప్రారంభించింది, కానీ మార్గం మధ్యలో పగిలిపోయింది. ఈ ఓడలోనే దైవజనుడు పౌలు ప్రయాణం చేశాడు. ఈ ఓడ పేరు అద్రముత్తయ్య ఓడ. చదువుకుందాం మాట. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 2వ వచనం. త్వరగా అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 2వ వచనం. ఆసియా దరివెంబడున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తయ్య పట్టణకు ఓడెక్కి మేము బయలుదేరితిమి. అది ఇక్కడ అద్రముత్తి మీ తర్వాత చదువుకొని దైవజనుడు పౌలు ప్రయాణం చేసుకుంటున్నటువంటి ఓడ. ఈ ఓడ పేరు ఏంటంట? అద్రముత్తయ్య ఓడ. ఈ ఓడ కూడా మార్గం మధ్యలోనే పగిలిపోయింది. ఈ ఓడ ఎందుకు పగిలిపోయిందంటే, అద్రముత్తయ్య అంటే అర్థం ఏంటంటే మరణపు మార్గములో ప్రయాణం చేయనది అని అర్థం. ఏంటది? మరణపు మార్గములో ప్రయాణము చేయడం అంటే ఈ ఓడ వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళట్లేదు. ఈ ఓడ ఏ మార్గంలో వెళుతుందంటే మరణపు మార్గంలో వెళుతుంది. చెడు స్నేహ మార్గంలో వెళ్ళిపోతుంది, త్రాగుబోతుల మార్గంలో వెళ్ళిపోతుంది. వాక్యం వింటున్న ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ అద్రముత్తయ్య ఓడ ప్రయాణం బాగా ప్రారంభించింది, కానీ మార్గం మధ్యలో పగిలిపోయింది. ఎందుకు పగిలిపోయింది ఓడ అంటే, ఇది మరణపు మార్గంలో వెళుతుంది. ఈరోజు మనం అనుకుంటాం, ఎవరి ప్రభు నమ్మనటువంటి వాళ్ళు మన ఇంటి పక్కన ఉంటే వాళ్ళు ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటారు, కారు కట్టుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారు, అన్నీ చేస్తుంటారు. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం? యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మన ఒక బైక్ కూడా అయితే ఏమంటే వాడు అన్యుడు తాగుపోతాడు, మొన్న కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు, ఇప్పుడు ఈ మధ్య పొలగోడు కొన్నాడే అని మనం ఏం చేస్తుంటాం? ఆ భక్తిహీనుడు క్షేమాన్ని చూసి మనం మత్సర పడిపోతుంటాం. వాక్యం ఏమిటో తెలిసిన భక్తిహీనుడు క్షేమాన్ని చూసి నువ్వు ఎప్పుడు కూడా మత్సరపడతావు. వాడి పాదాలు ఎక్కడుండి తెలిసిన జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నీ పాదములు దేవుడు ఎక్కడ నిలబెట్టాడు తెలిసిన జారిపోకుండా బండ మధ్యలో ప్రభు నీ పాదాలు నిలబెట్టాడు. గట్టిగా తప్పకొట్టు, గట్టిగా గట్టిగా తప్పకొట్టు. ప్రేమైన దేవుడు బిడ్డారా, ఈ అద్రముత్తయ్య ఓడ ఎందుకు పగిలిపోయిందంటే ఇది మరణపు మార్గంలో వెళ్ళిపోతుంది. ఈ రోజున నేను వెళుతున్నటువంటి మార్గం, నేను చెడు స్నేహాల మార్గం, అన్ని జనుల మార్గం, లోకస్తుల మార్గం, చీకటి మార్గంలో నువ్వు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. వాక్యం అంటుంది, ఒకరి మార్గము వారికి యథార్థంగానే కనపడదు, తుదకి అది నాశనకరమైన గుండ వరకు నడిపిస్తుందండి. ఒకరి మార్గం వరకు మనకి యథార్థంగానే, బాబు ఎలా మాత్రమే వాళ్ళు చెడు స్నేహం అన్ని జనులు వాళ్ళతో మన బుద్ధురా అంటే వీడియో పడ్డా తెలిసిన నా ఫ్రెండ్స్ లేక అట్లా ఏం సాగితే లేక అట్లా ఏం జరగదు అని ఉంటాడు. చివరాఖరికి ఏదో ఒక రోజున ఏమంటే భయంకరమైన సందర్భాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, దేవుని యొక్క వాక్యం ఉంటుంది. యేసయ్య ఉన్న చిన్న ఓడ మాత్రం పగిలిపోయి, కానీ ఈ అద్రముత్తయ్య వాడు ఎందుకు పగిలిపోయిందంటే ఇది మరణపు మార్గంలో వెళుతుంది. యేసయ్య నేనే మార్గము, నేనే సత్యం అని చెప్పాడు. నువ్వు వెలుగు మార్గంలో వెళ్ళమంటే చీకటి మార్గంలో ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ప్రభు చూపించిన మార్గంలో వెళ్ళమంటే లోకస్తుల మార్గంలో ఎందుకు వెళ్తావు? అంత బాగా వెళ్తా. మీరు ఇప్పుడు ఆసక్తి వాక్యం ఉంటారా? మీ ఇంట్లో పెళ్లి వస్తే పాస్టర్ గారు మాట్లాడారా, మీ బంధువులు మాట్లాడారా? మన ఈ మధ్య హైదరాబాద్లో పెళ్లి, ఆ పెళ్లి చేయడానికి పోయింది. వాళ్ళు ఏమన్నా పాస్టర్ గారు పరిశుద్ధ వివాహం చేయాలి, పాస్టర్ గారు హాలీవుడ్ హిందూ సాంప్రదాయ పాస్టర్ గారు హాలీవుడ్ పోతే వద్దు పాస్టర్ గారు చెప్పేసాను. సరే మంచిది పరంగా ఆడిపోయినాక వాళ్ళు ఏమన్నా తెలిసిన పాస్టర్ గారు హాలీవుడ్ లేకపోతే చుట్టాలు ఒప్పుకోవట్లేదు, ఒకసారి ఆలోచించి పాస్టర్ గారు హాలీవుడ్కి వెళ్తారు. అరే అంతకు ముందు ఎవరు చెప్పిన పరిశుద్ధ వివాహం జరగాలండి, నా కూతురికి వాక్యానుసారమైనటువంటి పెళ్లి జరగాలంట.
మరి ఇప్పుడు ఎందుకు అన్ని చూపించిన మార్గం వెళ్తారు? క్రైస్తవుల భక్తి ఎప్పుడు బయటపడుతుందంటే పెళ్ళప్పుడు, ఫంక్షన్ అప్పుడు చూడాలి. అర్థమవుతుందంటే పెళ్ళప్పుడు, ఫంక్షన్ అప్పుడు చూడాలి. వాళ్ళు వెళ్ళేది మరణపు మార్గంలో వెళ్తున్నారు. నువ్వు ఎలా వచ్చింది? ఏ మార్గం అది? మీ సేవకులు ఎలా చెబుతారో అదే ప్రకారం నువ్వు చేస్తే నీ కుటుంబానికి ఆశీర్వాదం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, ఈ ఓడ అర్ధవంతు ఓడ ఎందుకు పగిలిపోయిన మార్గం వచ్చినట్టే, ఇది వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకుండా లోకస్తులు చెప్పినట్టు, తాగుబోతులు చెప్పినట్టు, చీకటి మార్గంలో, మరణపు మార్గంలో ఈ ఓడ వెళుతుంది కనుక మార్గం మధ్యలో ఈ ఓడ వెళుతుంది. కానీ యేసయ్య ఉన్న ఓడ అది పగిలిపోవడానికి యేసయ్య అనుమతించలేదు. గట్టిగా డబ్బులు కొట్టే గట్టిగా హల్లెలూయా, 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 గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీకు 3 ఓడల గురించి చెప్పారు. పగిలిపోయిన 3 ఓడలు. మొట్టమొదటి ఓడ ఏంటది? మనస్సాక్షి పాడైపోయినటువంటి. రెండో ఓడ ఏంటి? లోక సంబంధమైన వస్తువులు మోసుకొని వెళ్తున్న తర్షీషు వాడు. ఇది పగిలిపోయిన మనిషి. మూడోది అద్రముంది ఓడ, అంటే ఇది మరణపు మార్గంలో వెళ్తున్నటువంటి ఓడ. 4వ ఓడ యోనా ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ. ఈ ఓడ పగిలిపోవడానికి సిద్ధమైందండి. చూడండి, దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఈ యోనా అంటే ఒక అర్థం ఏంటి ఉంటుందో తెలిసిన అవిధేయతని అర్థం ఇస్తుంది. యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా తన అవిధేయత వలన దేవుడు ఒక మార్గంలో వెళ్ళబట్టి నేను ఒక మార్గంలో వెళుతూ దేవుడు నినివే పట్టణానికి అంటే వెళ్ళబట్టి తర్షీషు వెళ్ళేటువంటి ఓడెక్కినప్పుడు ఏం జరిగింది తెలిసిన? ఏమంటే ఆ ఓడ ప్రమాదంలో చిక్కుపోయి పగిలిపోవడానికి సిద్ధమైపోయింది. వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలిసిన? ఏం చెప్తున్నారు? యోనా దగ్గరికి వచ్చి, పోయి నిద్రపోతా, లేచి ఈ దేవునికి ప్రార్థించి, పోయి నిద్రపోతా, లేచి దేవునికి ప్రార్థన చేయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీకు మంచి మాట చెప్తాను. తప్పు చేసింది ఎవరు? ఇప్పుడు యోనా. ప్రమాదంలో ఇప్పుడు ఎంతమంది చిక్కుకున్నారు? ఆ ఓడలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ప్రమాదంలో చిక్కుకున్నారు. అంటే యోనా ఒక అవిధేయత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రమాదంలో చిక్కుకుపోయేట్టు చేసింది. యోనా ఒక అవిధేయత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రమాదంలో పడిపోయారు. నీ ఒక్కదాని అవిధేయత, నీ ఒక్కడి అవిధేయత నీ కుటుంబాన్ని ప్రమాదంలో పడేటట్టు చేస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యం ఉంటుంది, యోనా అవిధేయత వలన ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ ప్రమాదంలో పడ్డారు. వాళ్ళు అంటున్నారు, పోయి నిద్రపోతే లేచి దేవుడికి ప్రార్థించి. ఏమన్నారు? పాస్టర్ గారిని ఏమన్నారు? పోయి నిద్రపో. ఈ మధ్య వరంగల్ మీటింగ్కి వెళ్ళిందండి. వరంగల్ మీటింగ్ వెళ్తే వరంగల్లో మీటింగ్కి వెళ్ళిన ప్రాంతంలో పాస్టర్ గారు బాగా పరిచయం. ఆ పాస్టర్ గారిని కలుద్దామని చెప్పేసి అనుకున్న మీటింగ్ అయిపోయింది. ఆ నైట్ మీటింగ్ అయిపోయింది. పొద్దున్నే పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళాలి. ఇంతకుముందు నాకు మీటింగ్స్ కలిసి చాలా బిజీగా ఉంటాను, పాస్టర్ గారు దొరకనేమో అన్నాడు. సరే పాస్టర్ గారు తెల్లారితే కలవడమని చెప్పేసి నైట్ మీటింగ్ ముగించుకుని ప్రార్థన పాస్టర్ గారు 4 గంటలకి తెలవదు. 4 గంటలకి అందరూ వేసి ప్రార్థన చేస్తారు, ప్రైజింగ్ ప్రార్థన చేస్తారు కదా. ఏమంటే కాళేశ్వరి పాస్టర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాలికి వెళ్ళి నొక్కగా ఆ పాస్టర్ గారు లేచి వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరు మీరు ఏం కావాలి? ఏం లేదమ్మా, పాస్టర్ గారిని కలుగుతాను వచ్చి అసలు పాస్టర్ గారిని పిలుస్తాను. సార్ ఏంటి పాస్టర్ గారు ఇద్దరు లేవలేదు, మీరు 7 గంటలకు రండి అని చెప్పేసాను. మళ్ళా మేము వెళ్ళిపోయి పావులకు 7 గంటలకు వచ్చి మన కార్లు అడుగుతాం. ఇంట్లో డ్రైవర్ని పంపించాను, పోయి పిలుచుకురా కూడా పాస్టర్ గారు లేచారు చూసారు కూడా పంపించాను. పంపిస్తే ఆ పాస్టర్ గారు ఇంకా లేవలేదు. ఈ డ్రైవర్ పెడుతున్నామా 7 గంటలకు రమ్మన్నారు కదా. పాస్టర్
గారు లేచినప్పుడే లేచాడు అనుకోవాలి, నిద్ర లేపి అనుకో, నాకు నీకు వచ్చిన కారులో వచ్చిన పాస్టర్ గారు మోసే పాస్టర్ గారు కూడా మూడిపోతుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. పాస్టర్ గారు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయకూడదు, డిస్టర్బ్ అయిందా అందరికి బెల్ట్ తెగిపోతుందని చెప్పిందంటే వాడు డ్రైవర్ వచ్చి అదే విధంగా చెప్పాడయ్యా, పాస్టర్ గారు నిద్ర లేకపోతే ఆమెకి బెల్ట్ దిగుతుందట, నాకు దిగుతుందట, అక్కడి నుంచి వచ్చిన నీకు దిగుతుందట, అంటే వద్దురా మనకి నీకు బెల్ట్ పోదా వెళ్ళిపోదాం పదని చెప్పేసి మనం వెళ్ళిపోయి మళ్ళీ 10 గంటలకు వచ్చాం. పాస్టర్ గారు లేవాలా, పాస్టర్ గారు లేవాలా, సరే మళ్ళా పోయి మళ్ళా వచ్చాం 11:30కి. అప్పుడు లుంగి కూడా కట్టుకొని బన్నీ మీద కూర్చొని బ్రష్ చేసి రుద్దుతూ బ్రష్ చేస్తా ఉన్నాను. అప్పుడు నేను కార్ దగ్గరికి పాస్టర్ గారు ప్రైజ్లాడు, ఆయన ప్రైజ్లాడు. పాస్టర్ గారు రాత్రి మీటింగ్కి వెళ్ళి ఆర్సీకి వచ్చినట్టు లేట్గా వేసాడు. ఈరోజు మీరు వచ్చేది ముందు వేసాడు, లేకపోతే మధ్యాహ్నం 1 గంట అవ్వాల్సిన మా ఇంటి లేక ఈరోజు మీరు వచ్చారని ముందు వేసాడు, లేకపోతే రోజు మరి రాత్రంతా ఏం చేస్తాడు, ఉపవాస ప్రార్థన ఏం చేస్తాడా? ఆ సెల్ ఫోన్ చూసి చూసి జబర్దస్తు ఆ దస్తు ఈ దస్తు చూసి అన్ని దస్తులు తీసి ఇక పాస్టర్ గారి కళ్ళు ఈ మధ్య మస్క్ వచ్చేసి ఈ మధ్య శుక్రాలు వచ్చేసింది. పాస్టర్ ఏసీ కొనుక్కుంటే ఆ ఏసీలో కూర్చొని సెల్ ఫోన్ పెట్టుకుంటే తెల్లవారుతో 2, 3 అవుతుందో 4 అవుతుందో 5 అవుతుందో 8 గంటలు పడుకుంటాడు. ఏమండి ఇప్పుడు ఏమన్నా నిద్రపోతున్నారా లేకపోతే? సరే ఎందుకు ఈ సంఘానికి ఎంతమంది వస్తున్నారు అని చెప్పేసి, అయ్యా నేను మా అల్లుడు మా కోడలు మా కూతురు తప్ప ఆ పాస్టర్ గారు తప్ప ఇంకెవ్వరూ లేదు మా చర్చలు దేవుని కుటుంబం బట్టి. ఎన్ని సంవత్సరాలు మా చర్చి పెట్టారు? ఇది 12-13 సంవత్సరాలు అయ్యా. వాక్యం మా పాస్టర్ గారు భలే చెప్తాడే వాక్యం, మా పాస్టర్ గారు భలే చెప్తాడే వాక్యం. సరే ఏమైనా వాక్యం చెప్పిన ఫోటో వీడియో ఉందమ్మా అని చెప్పేసి నేను అడిగితే ఇప్పుడు క్రిస్మస్ పండుగ తీశారు. ఆ క్రిస్మస్ పండుగ పక్క తిరిగి వచ్చిందండి చర్చికి. ఒక వీడియో తీస్తుంటే వీడియోలో పాస్టర్ నిద్రపోతుంది, కోడలు నిద్రపోతుంది, అల్లుడు నిద్రపోతుంది, నిద్రపోతుంది. అర్థమవుతుందండి? దేవుని వాక్యం ఉంటుంది, ఓ ఏ నిద్రపోత లేచి దేవునికి ప్రార్థన చేయి. మనం సావకుండా బ్రతుకుతామేమో లేచి ప్రార్థన చేయి. చూడండి, మనం అనుకుంటాం నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు ఏ విధమైన పాపం లేదు, నా పాపాలని కడగబట్టి పరలోకం వెళ్తా అని చెప్పేసి అనుకున్నాను. కానీ వాక్యం ఏమన్నా తెలిసిన పాపం అన్నింటిలోకి ప్రధానమైన పాపం ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయవో ఆ రోజు దేవుని దృష్టికి పాపం తీసుకున్నాడు. ప్రార్థన చేయకపోవడమే పాపం. దేవుని వాక్యం ఉంటుంది, ఈ యోనా ఉన్నటువంటి ఓడ ఎందుకు పగిలిపోవడానికి సిద్ధమైపోయిందంటే యోనాలో ఉన్నటువంటి అవిధేయత ఓడ పగిలిపోవడానికి సిద్ధమైంది. కానీ యేసయ్య ఉన్న ఓడ అది ఎన్నడూ పగిలిపోయాయి. గట్టిగా చప్పుడు కొట్టి గట్టిగా హల్లెలూయా, గట్టిగా చప్పుడు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చప్పుడు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు ఇక్కడ దేవుని పెట్టారు. మనస్సాక్షి పాడైపోయిన వాడ పగిలిపోయింది, తర్షీషు వాడ పగిలిపోయింది, అద్రబుద్ధి వాడ పగిలిపోయింది, యోనా ఉన్న వాడ పగిలిపోవడానికి సిద్ధమైపోయింది. కానీ యేసయ్య ఉన్న వాడ పగిలిపోయాడు. ఈ ఓడ మీదకి 3 రకాల శ్రమలు వచ్చింది. ఒకటి భక్తి పెట్టుకుంది, తుఫాన్ వచ్చింది. తుఫాన్ ఎక్కడి నుంచి వస్తుంది? పై నుంచి వస్తుంది తుఫాన్. రెండోది పెనుగాలులు వచ్చాయి. గాలులు ఎక్కడి నుంచి వస్తాయి? మధ్యలో నుంచి వస్తాయి గాలి. మూడోది అలల చేత పట్టబడి అలలు ఎక్కడి నుంచి వస్తుంది? కింద నుంచి వస్తుంది. భక్తి పెట్టుకోవాలి. పై నుంచి తుఫాన్ వచ్చింది, మధ్యలో నుంచి పెనుగాలు విసురుతున్నాయి, కింద నుంచి అలలు కొడుతున్నాయి. యేసు ప్రభువు ఉన్నటువంటి వాడు. చూడండి, పై నుంచి వచ్చేటువంటి తుఫాన్ అంటే దేవుని ద్వారా వచ్చేటువంటి పరీక్ష. మధ్యలో నుంచి వచ్చేటువంటి పెనుగాలు అంటే సాతాను ద్వారా వచ్చేటువంటి శోధన. ఈ కింద నుంచి వచ్చేటువంటి అలలంటే మనుషుల ద్వారా నీకు కలిగేటువంటి శ్రమ.
ఈ 3 యేసు ప్రభువునటువంటి ఓడ మీదకి వచ్చాయి. కానీ ఓడ పగిలిపోయిందా? ఓడ పగిలిపోయింది. దేవుని ద్వారా నీకు పరీక్ష రాలి, సాతాను ద్వారా నీకు శోధన రాలి, మనుషుల ద్వారా నీకు నిందని అవమానం రాలి. యేసయ్య నీ హృదయంలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ జీవితాన్ని ఎప్పుడు పగిలిపోవడం చేసే అనుమతించడు. గడిగా జబ్బులు గడిగా హల్లెలూయా, గడిగా జబ్బులు గడిగా హల్లెలూయా, గడిగా జబ్బులు గడిగా హల్లెలూయా. 2012వ సంవత్సరంలో దైవజన దేశన్ గారు చనిపోయిన తర్వాత నేను దేవుని పిలుపు అనుకుని గుంటూరులో పుట్టి పెరిగాను. ఆ జడ్చర్ ప్రాంతానికి సేవకు వచ్చాను. సేవ ప్రారంభించిన తర్వాత చెన్నైలో సేవ ప్రారంభించాను. అక్కడ బంధువులు లేరు, మా కులస్తులు లేరు, మా చుట్టాలు లేరు, వాళ్ళు స్నేహితులు లేరు. అసలు నేను ఎప్పుడు కూడా ప్రాంతానికి కాదు, సేవ నిమిత్తమే ప్రాంతానికి వచ్చాను జడ్చారు. సరే, ఒక చిన్న ఇంట్లో ప్రారంభిస్తుంటే ఆ ఇంటి పక్కన కోర్టులో ఆ కోర్టు పక్కన ఉన్నటువంటి ఇంట్లో ప్రారంభించాం. అదే ఇంట్లో మేము ఉంటూ అదే ఇంట్లో సేవ ప్రారంభిస్తే పక్కలో ఒప్పుకోవట్లేదు. అంటే ఎవరు రాలా, మా పాస్టర్ అని పిల్లలు ఇంటి పక్కన ఇద్దరు ముసలోడు వచ్చినాడు. నెల రోజుల పాటు వాళ్ళకి ప్రార్థన జరిగి వాళ్ళకి వాకింగ్. సరే, ఈలోపు నేను ఒకరోజు దారిని పోతుంటే, నేను ఒక అతను దారిని పోతుంటే, ఎవరి వ్యక్తి వరంగల్ ప్రాంతం నుంచి జనగాం దగ్గర నుంచి వీళ్ళు సెక్యూరిటీ వ్యాపారం చేసుకోవడానికి జడ్చారు వచ్చారు. జడ్చారు వస్తే ఏం జరిగిందంటే, నేను మా ఇంటి పక్కన ఒక అబ్బాయికి ఎక్సెల్ బండి అడిగి, అప్పుడు ఎక్సెల్ బండి 2012లో ఎక్సెల్ బండి అడిగి, తమ్ముడు కింద వేస్తాను బండి ఇస్తామని అడిగాను. ఇంటి పక్కన తీసుకెళ్ళాను లాస్ట్ గారు. అది పెట్రోల్ కొట్టించుకొని పోతున్నా ఎక్సెల్ బండి పోయి మళ్ళీ జడ్చాలకు వచ్చేటప్పుడు ఊరికి ఎంట్రన్స్లో పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. పెట్రోల్ అయిపోయేసారి రాలేదు. ఇక అది స్టాండ్ చేసి ఎంత కిక్కు కొట్టి అది స్టార్ట్ కాకపోతలేసరికి ఇద్దరు తాగుబోతులు బాగా తూలుకుంటే, ఇద్దరు బాగా ఒకరి మీద ఒక పడత తూలుకుంటూ వస్తున్నారు. వచ్చి నా బండి దగ్గరికి వచ్చి ఏంటి బండి స్టార్ట్ కావట్లేదా అన్నారు. బండి స్టార్ట్ కావట్లేదా అన్నారు. ఆ స్టార్ట్ కావట్లేదు బ్రదర్. బాబా నువ్వు స్టార్ట్ అన్నాడు. నువ్వు స్టార్ట్ ఇవ్వాలి, నేను స్టార్ట్ చేస్తానన్నాడు. ఇక వాడు కొట్టాడు తగ్గాడు. ఇక వాడు తాగి దిగిపోతుంది స్టార్ట్ కాదు. ఇంత విషయం ఏదంటే అంటే పెట్రోల్ అయిపోయింది, నాకు తెలియదు వాడికి తెలియదు. ఆ పక్కన అదే నేను స్టార్ట్ పెడతాను, నువ్వు పక్కన అది వాడు అడిగొట్టి ఇడిగొట్టి మొత్తం దాన్ని పెడలేరు కొట్టాడు. ఆ పెడలేరు కొట్టేసరికి ఇక ఈ లోపం కూడా వచ్చి ఏమైనా అప్పటి నుంచి పడుతున్నారు మీరు ముగ్గురు కలిసి స్టార్ట్ కాలేదని చెప్పి ఆయన వచ్చి బండి మోత తీసి చూపితే పెట్రోల్ లేదు. పెట్రోల్ లేకుండా మమ్మల్ని స్టార్ట్ చేయమని బండి ఇచ్చి ఇప్పుడు మన తాగి దిగిపోతే 100 రూపాయలు అంటాడు. అది పెట్రోల్కి డబ్బులు ఎవరో బాబు నేనంటే 100 రూపాయలు ఇవ్వమంటాడు అంటారు. ఎందుకు వీళ్ళు లేకపోతే కదా అది చూసి బాగా నేను సాయంకాలం పోవాలి, మీకు 100 రూపాయలు తీసుకొని తప్ప అన్న. మొత్తానికి ఆ బండి నేర్చుకుని ఇంటికి పోయినా సాయంత్రం 100 రూపాయలు చెప్పులు పడి ఆడనిస్టీ చేసి వేడెక్సి పోగించుకుని 100 రూపాయలు తీసుకుని ఇంటికి పోయా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళిద్దరు ఇక తాగి బావమడుతులు ఇద్దరు గుర్చి వేసుకున్నారు అన్నమాట. ఒకడు అడుగుతున్నాడు, మరి కోరుకున్నాడు. ఇక భార్య తిట్టుకున్నారు. గందరగోళం ఒక పరిస్థితి. ఇక వాళ్ళిద్దరు మొత్తాన్ని నీళ్లు చల్లి పైకి కూర్చోబెట్టి వాళ్ళ దేవుడి మాట చెప్పి మీకు 100 రూపాయలు అడిగి 100 రూపాయలు ఇచ్చారు. ఇస్తే దేవుడి కృపను బట్టి వాళ్ళు ఇద్దరు రక్షించబడ్డారు. గట్టిగా చప్పుడు కొట్టి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం దగ్గర బత్సన్నపేట నుంచి వాళ్ళు చికెన్ వ్యాపారం చేసుకోవడానికి చేర్చారు. చూడండి, ఇద్దరు భార్య ఏం చేసారు చూసినా, ఇప్పుడు ఆ ఊళ్ళో నాకు 500 స్థలంలో పెట్టి చేసి కోసం. ఎక్కడ? జనగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, ఇద్దరిని మార్చాం, దేవుడు మార్చిన తర్వాత ఇద్దరు ఒకటి గురించి చంద్రబాబు
ఈయన పాపం ఇక ఈ షికారు బకారు ఇంకా రోజుకు బుడదలు పట్టుకొచ్చేవాడు, రోజుకు కప్పలు పట్టుకొచ్చేవాడు, ఎలుగుబండ్లు పట్టుకొచ్చేవాడు, తీసుకొచ్చి నడిగినట్టు అసలు నాకు ఇది అనమాట. ఇక నేను మొత్తానికి వెళ్ళి మంచిగా చేసుకుని యాడ మీటింగ్ పోయి వాళ్ళకి నేను తీసుకొని పోతాను. ఒకరోజు ఆ చంద్రమౌళి అనే వ్యక్తిని తీసుకుని వెళ్తాను. ఆయన పిలిచి, ఫాస్ట్ గారు నాకు స్థలం ఉంది, మీకు ఇవ్వాలన్నా మీ గురించి విన్నాను, స్థలం ఇస్తానండి అని చెప్పి తీసుకొని చూపించాను. అది 300 గజాల స్థలం. ఆ 300 గజాల స్థలం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఒక గేట్ పెట్టారు, దాంట్లో గేదెలు కట్టేసారు, వేరే వాళ్ళు కిరాయికి ఇచ్చారు అన్నమాట. ఈ స్థలం మీకు ఇస్తాను, తీసుకొని ఫాస్ట్ ఫ్రీ ఇస్తాను అని చెప్పేసి వెంటనే ఆ గేదెలు ఖాళీ చేయించి ఆ స్థలం మాకు ఇచ్చేసాడు. దాని వెనకమాలంటూ 300 గజాలు ఉంటే ఒక ఆమె నెల నెల అడుక్కోవడానికి నా దగ్గరికి పోతుందని, నెలలో వచ్చి 100 రూపాయలు తీసుకొని పోతుంది. ఆమె ఏం చేసింది, వెనకమాలను 300 గజాల ప్లాట్ భూమి పెట్టి నాకు రిజిస్ట్రేషన్ చేసి ఆమె దేవునికి స్తోత్రం. మొత్తం ఇప్పుడు 650 గజాల స్థలం ఇప్పుడు మాకు చర్చి కడతాను. ఎందుకు ఈ స్టోరీ చెప్తానంటే వినండి. ఆయన స్థలం ఇచ్చిన కొత్తలో నేను ఇట్లాగే కొన్ని రేకులు వేసుకొని మెల్లిగా ప్రార్థన ప్రారంభించుకున్నాను. ఒక ఫుల్గా తాగి గడ్డపొలు తీసుకొచ్చు, పెద్ద గడ్డపొలు తీసుకొచ్చు. గడ్డపొలు తెలుసు కదా, గడ్డపొలికి వెళ్తారుగా, పెద్ద గడ్డపొలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏదో చూడాలి, నేను మౌనంగా నిలబడ్డా. ఇది గడ్డపొలు, తిరిగి మళ్ళీ మీ ఊరికి వెళ్ళకపోతే ఈరోజు వేస్తాను, మళ్ళీ వచ్చే వేస్తవానికి నీవు ఉండవు, నీ శవాన్ని మీ ఊరికి పార్సల్ చేస్తాను అన్న తర్వాత నేను ఒక్కడే ఉన్నాను ఆ చర్చిలో. ఏం మాట ఆ రోజు వేస్తవారు అన్నమాట, మౌనం ఉన్నాను. అక్కడికి వెళ్ళిపోయాడు, ఇది వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇక నేను మర్చిపోయి 2 రోజులు బాధపడ్డాను, ఇక మర్చిపోయాయి. సరే దేవుడు ఏం చేస్తాడు చూద్దాం అన్నట్టు మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత ఒకరోజు పొద్దున్నే జనమంతా రోడ్డు మీద పరిగెత్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఈ గేట్లోకి వచ్చి చూసి, కావాలి ఏంటన్నా అలాంటి వ్యక్తి భార్య భర్త ఇద్దరు అలుసుకొని గడ్డపొలతో పొడుచుకుని చచ్చిపోయాడయ్యా అని చెప్పి. ఎవరు ఆ వ్యక్తి? చర్చిలోకి వచ్చి నన్ను బెదిరించిన వ్యక్తి. సరిగ్గా వేస్తవారు గురువారం ఏ టయానికి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు, అదే టైం అదే దినం అదే గడ్డపొలతో వాడి పొడుచుకొని చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలిసిన? మనుషుల ద్వారా నీకు నిందల అవమానాలు రావచ్చు, మనుషుల ద్వారా నీకు శ్రమలే రావచ్చు. కానీ మనుషులు ఏం మాట్లాడే మనం మౌనంగా ఉంటుంది నేర్చుకోవాలి. నువ్వు మౌనం ఉండకుండా మాట్లాడాల్సినంత మాట్లాడి, దేవా చూసుకున్నా ఇక నువ్వు చూసుకో, ఎందుకంటే బాప్తిసం తీసుకున్నావు, ఇంత శ్రమల పాలు చేస్తున్నావు, ఏడితే నువ్వు లాభం. నువ్వు మౌనంగా ఉంది, అప్పుడు దేవుడు రంగంలో దిగుతాడు. ఎవరు? సైన్యములకు అధిపతి దేవుడు రంగంలో దిగుతాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. వాక్యము వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, తెచ్చారు ఇప్పుడు నేను కట్టిన సంఘం భయంకరమైనటువంటి రౌడీల మధ్య పెట్టి బయట పక్కనే ఆడుకుంటాడు. ఆయన 3 పడవలు తీసాడంట ఆ ఊరు. ఆయన ఒకరోజు వచ్చాడు, సౌండ్ ఎక్కువైపోతుంది, బాక్సులు పగిలిపోతాడు. తెల్లారి పొద్దున్నే పుట్టింది కాలు మీద చిన్న పురుగు. ఆ పురుగు కథ షుగర్కుండే మోకాలు తీసేయాలన్న అది వేసి పురుగును నమ్ముకోవాలి. మోకాలు తీసేయాలన్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చేదంటే ఇది ఫాస్ట్ గా కనబట్టే కదా చెప్పి హైదరాబాద్ ఫోన్ చేశాడు. తప్పైపోయింది ఫాస్ట్ గా శరణలో దయచేసి ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేస్తే దేవుడు కాలు తీయకుండా చిటికి నీళ్ళు తీసేసి పంపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదివారం ఎట్లా ఉండదో తెలిసిన, ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు వరకు కనపడుతుంది బాక్సులో. అలా అవుతుందంటే అసలు మా పక్కింటి వాడితో నీ గుర్తే పెద్దది, మనం పెద్ద పెద్ద బాక్సులు పెట్టి అడుగుతుంటాం. మా ఇద్దరు అదే ఆవాడి. చూడండి ఎందుకు చెబుతున్నానంటే, యేసు ప్రభువు ఉన్నటువంటి ఓడ మీదకి పైనుంచి తుఫాను వచ్చినాయి, మధ్య నుంచి పెనుగాలు వచ్చినాయి, కింద నుంచి అలల చేత పట్టబడుతుంది, కానీ ఆ ఓడ పగిలిపోయింది. నీకు దేవుడి ద్వారా పరీక్షలు వచ్చినా, సాతాను ద్వారా శోధనలు వచ్చినా, మనుషుల ద్వారా కింద అవమానాలు వచ్చినా, దేవుడు నీ కుటుంబం పగిలిపోవడానికి అనుమతించాడు. గట్టిగా చదువుకోండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా, గట్టిగా చదువుకోండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యం ఇచ్చిన ప్రియమైన
తుఫాను వచ్చింది, పిడుగాలు వచ్చింది, అలల చేత యేసుప్రభు ఏం చేస్తున్నాడు? యేసుప్రభు ఏం చేస్తున్నాడు? అమరంలోకి వెళ్ళి తలగలు పెట్టుకొని అమరంలోకి వెళ్ళి తలగలు పెట్టుకొని యేసుప్రభు నిద్రపోతున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట అని తెలుసురా, నీ జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి తెలిసిన? తలగడి పెట్టుకొని పడుకోవడం చేసుకున్నాను. అంటే తలగడి పెట్టుకొని యేసు ప్రభు పడుకున్నాడు, దానికి అర్థం ఏంటి తెలిసిన? ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంటే ఒక ప్రశాంతంగా ఉన్నాడు. అదే నీవు నేను పోలీస్ స్టేషన్ దగ్గర పరిగెత్తావు, మన పొలంలో రౌడీ ఉంటే వాళ్ళ దగ్గర పరిగెత్తేవాళ్ళు. ఎవరైనా మనుషుల ద్వారా మన శోధన వచ్చిన వాళ్ళు ఏం చేస్తాం? గాబరపడి కలవరపడి కంగారు పడిపోతాం. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా. ఎంత చక్కని మాట అండి. భర్త తాగి వచ్చాడు, అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడరా? నువ్వెందుకు ఆయనతో జగన్ పెట్టుకోవాలి? ఆయన తాగి వచ్చాడని తెలుసు కదా. ఆ టైంలో భయంకరంగా తిట్టిన ప్రశాంతంగా ఉంటే చూడండి, ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసిన? ఆయన ఏం చేస్తున్నాడు తెలుసిన? అమరం మీద తలని పెట్టుకుని యేసు ప్రభు గట్టిగా చదువుకోండి, గట్టిగా హల్లెలూయా, గట్టిగా చదువుకోండి, గట్టిగా హల్లెలూయా, గట్టిగా గట్టిగా చదువుకోండి, గట్టిగా హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలు, శోధన సమయంలో కలవరపడవద్దు. వాక్యము తన ప్రియులను నిద్రిస్తూ ఉండగానే ఆయన సమస్తం ఇచ్చుచున్నాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. తుఫాను వచ్చింది, పెనుగాలులు విసురుతున్నాయి, అలల చేత ఓడ కొట్టబడుతుంది. కానీ యేసయ్య తలగడ పెట్టుకొని ప్రశాంతంగా. ఈ తలగడ దేని చూపిస్తుందంటే శోధన సమయంలో ప్రశాంతంగా ఉండాలి. కలవరపడదు నువ్వు దేనికి. చింతించదు, ఎవరైనా చింతించి తన ఎంతో వరకు పెంచుకున్నాడు దేవునికి వాక్యం. దేవుని పెట్టారా, నీకు ఏ పరిస్థితి వచ్చినా దేవుడిని విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కొన్ని సందర్భాలు అబ్రహాము పరీక్షించాడు. సాతాను శోధించడం ప్రారంభించింది. సాతాను శోధన వచ్చింది, మనుషులతో నీకు నిందలు అవమానాలు వస్తాయి. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలా? ప్రశాంతంగా ఉంటూ నేర్చుకో. నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటావో నీ జీవితంలో ఎగసిపడుతున్నటువంటి తుఫాను, పెనుగాలు, అలలు అన్ని కూడా సద్దుమైపోతే దేవునికి వాక్యం అంటుంది. గట్టిగా చెప్పబడి, గట్టిగా గట్టిగా చెప్పబడి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పబడి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలల చేత కొట్టబడుతుంది, పెనుగాలు విసురుతున్నాయి, తుఫాను చేత కొట్టబడుతున్న ఓడ. కానీ యేసయ్య ఏం చేస్తాడంట? ప్రశాంతంగా. నేను ఒకటి శోధనప్పుడు కలవరపడదు. వాక్యం అంటే శోధన సహించువాడు ధన్యుడవుతాడు. అట్టి వారికి దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడు. నీకు కిరీటం కావాలంటే శోధన ఎదుర్కోవాలి. నీకు ఘనత కావాలంటే శోధనను జయించాలి. దేవుని బిడ్డ, దేవునికి వాక్యం ఉంటుంది. యేసయ్య ఆ శోధన కాలంలో ఆయన ప్రశాంతత. రెండవదిగా ఈ తలగడి పెట్టుకున్నటువంటి అనుభవం దేని చూపిస్తుంది తెలుసా? స్థిరత్వాన్ని చూపిస్తుంది. దేని చూపిస్తుంది? స్థిరత్వాన్ని చూపిస్తుంది. కదిలిపోకుండా స్థిరత్వాన్ని చూపిస్తుంది. ఈ తలగడి యేసు ప్రభు పెట్టుకున్నాడు. ఈ తలగడి పెట్టుకుని ప్రభు పడుకోవడానికి దేని చూపిస్తుంది? తలగడుకుంటే ఒక స్థిరత్వం. శ్రమలో, శోధనలో, కష్టాలు ఎప్పుడు కూడా కదిలిపోవాలి, స్థిరంగా ఉండాలి. కొంతమంది చిన్న శ్రమలు వస్తే చర్చికి రాదు. యేసు ప్రభులకు ఏమేమి చేశాడని చెప్పేసి ప్రభు నిందిస్తూ దేవుని మందిరాన్ని మానేస్తాడు. చూడండి, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన స్థిరంగా ఉండదు. ఒక ఆమె కొత్తగా యేసు ప్రభు నమ్ముకుంది. యేసు ప్రభు నమ్ముకున్న బాప్తిసం తీసుకుంది. ఆమె భర్త భయంకరంగా నవ్వుతాడు. ఆమె భర్త మాత్రం చర్చికి వెళ్తాడు, భార్యను చర్చికి విడిచిపెట్టి వెళ్తాడు.
ఈ భార్య బాగా నమ్మకంగా చర్చికి వస్తుంది, మంచి ప్రార్థన చర్చికి వస్తుంది 2 సంవత్సరాల నుంచి. ఒకరోజు పండగ రోజు బోనాల పండుగ స్నేహితులతో పాటు ఫుల్గా తాగి కొత్త బైక్ మీద ముగ్గురు ప్రయాణం తీసుకుంటూ వస్తే ముగ్గురు చచ్చిపోయారు. ఆమెలో ఇంకా బతున్నాడు. అందరూ ఏమన్నా తెలిసినా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కనుక నీ భర్త చచ్చిపోయాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న భర్త చచ్చిపోయాడు కదా. మీకు తెలుసో లేదు, దర్శనానికి వెళ్ళిపోయి శవాలై తిరిగి వస్తారు. దర్శనానికి వెళ్ళిపోయి మా బంధువులను 40 రోజులు దీక్ష చేశాడు. కాళ్ళకు చెప్పు లేవు, వంటికి చొక్కా లేవు, తలకు నూనె లేదు, సబ్బు లేదు. దర్శనానికి వెళ్ళిపోయి ఆ బస్సులో ఉన్న 32 మంది బస్సు రోజులో పడిపోయి శవాన్ని తిరిగి వచ్చేస్తారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి భర్త చచ్చిపోయాడు. యేసు ప్రభువు నమ్ముకున్న వీళ్ళతో మరణం రావట్లేదు కదా. మరణం ఎవరికైనా చుట్టూ ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది. మరణము ఏ ఒక్కరిని విడిచిపెట్టదు. చూడండి, మనం 100 సంవత్సరాలకి భూమి మీద బ్రతికితే, ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలకి భూమి మీద మనం బ్రతికితే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నాయి. 100 సంవత్సరాలు మనం ఈ భూమి మీద బ్రతికితే దేవుని దృష్టిలో 2.5 గంటల ఈ భూమి మీద మనం ఉంటున్నాం. ఎన్ని గంటలు? 2.5 గంటల కోసం మనిషి అది నాది ఇది నాది అది ఇదని మనిషి తాపత్ర పెట్టుకోండి. ఒక సినిమా చూసేంతసేపు ఉండదు టైం. ఒక సినిమా 2.5 గంటల సేపు దాని వాల్యూ, దాని టైం 2.5 గంటలు. మనిషి జీవితం దేవుని దృష్టిలో ఎంత తెలిసిన 2.5 గంటలు భూమి. ఈ 2.5 గంటల కోసం ఏదో భోగేసుకోవాలని చూస్తుంటారు మనిషి. వాక్యం వింటున్న ప్రేమిటువంటి దేవుని మీద దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనుషుల ద్వారా నీకు శ్రమ శోధన వస్తాయి. నువ్వు ప్రభువుని అందుకున్న నీ కోసమే నేను దూషిస్తాను. అది నువ్వు కదిలిపోవద్దు. నువ్వు కదిలిపోవాలన్నప్పుడు కూడా శ్రమలు మనుషులు రాకపోతే పశువులకు వస్తాయి. శ్రమలు మనుషులకు రాకపోతే పశువులకు వస్తాయా? ఒక శ్రమ వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవాలి, దీని వెనక మన దేవుడు నాకు పెద్ద ఆశీర్వాదం దాచిపెట్టాడు. గడిగా చదువు కొట్టి గడిగా హల్లెలూయా హల్లెలూయా, పెద్ద ఆశీర్వాదం దాచిపెట్టాడు. నేను మన మధ్య మా జగదయ్య గారి దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత మా చర్చి దగ్గర మా పక్కింటి నాకు భయంకరమైన గొడవ. ఏంటి గొడవ అంటే, మేము రాకముందే ఆమె కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న తర్వాత ఆమె ఏం చేసింది, కాంపౌండ్ వాళ్ళు యువత డ్రైనేజ్ పైపు చేసింది. ఆమె ఇంట్లో 8 ఫ్యామిలీలు రెంట్కుంటారు. ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా వేయడానికి స్టోక్ లేక మా యువత స్థలం ఉందని చెప్పేసి వంట పెట్టి ఒక పైపు వేసింది. సరే, నేను ఒకటే మాట చెప్పానమ్మా, ఆ పైపు వేసుకున్నంత వరకు స్థలం ఇస్తాను, ఆ గోడ తీసి వదిలిపెట్టుకో అని చెప్పేసాను. ఆమె ఏమన్నా తెలుసా, నేను గోడ కట్టుకునేది ఏంటిరా, నీవేలా గోడ కట్టించేసేది అని చెప్పేసాను. అనని నా మీద వాళ్ళ బంధువులు ఉంటే బంధువులు తీసుకొచ్చింది. వాళ్ళ బంధువులు వచ్చి ఆ చర్చి కాంపౌండ్ వాళ్ళ గోడ పగలగొట్టేసింది. ఎంతవరకు విడిచిపెట్టి కట్టుకోవాలి అని చెప్పేసి పగలగొట్టారు. ఆ గోడ ఎవరైతే పగలగొట్టారో వాళ్ళందరూ చచ్చిపోయారు. సంవత్సరం దగ్గర ముందు అందరూ చచ్చిపోయారు. సరే, అయిపోయింది కదా. సరే, నేను ఈ మధ్య మన జగదయ్య గారి దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత ఒక వారం 10 రోజులు గొడవ అయింది. ఆమె ఏం చేసిందంటే వచ్చి ఆ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ఆ దాంట్లో ఉన్న కచ్చరాన్ని తీసి చర్చి కాంపౌండ్ వేసారు. పాస్టర్ గారు అమ్మ తెలిసి అతను కాస్త శుభ్రం చేయొచ్చు అంటే పాస్టర్ గారి భయంకరంగా తెచ్చింది. ఇది దాదాపు 6 సంవత్సరాల నుంచి నడుస్తుంది గొడవ. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. చాలా నోరు చేస్తే భయంకరమైన కూతురు. సరే, మౌనం అన్నాను. ఎందుకు దేవుడు అన్నాడు, నువ్వు బయటికి రాకు మాట్లాడు. ప్రభావం నోరు తెరిస్తే భయంకరమైన బూతులు మాట్లాడుతున్నాను. వీళ్ళు మాట్లాడారు. నేనేం చెప్పాను, ఎందుకు ఆ టైంలో దేవుడు దయమించాను, నీ బైబిల్ మర్యాద తీసి కాపురం వేసుకో, ఈ బైబిల్ ఏంటంటే చెప్పేసి
ఎందుకు ఈ ధైర్యం వచ్చిందంటే ఆ గోడ బాగుంటాడు అందరూ చచ్చిపోయారు. ఆమెకి భయం ఉంది. పాస్టర్ గారి జోలికి వెళ్తే ఇక మిగిలింది నేను ఒక వికెట్ 10 వికెట్లు అయిపోయి నా ఒక్కదాన్ని ఉందని మీరు తెలుసు. ఇక ఎక్కడో భయం ఉంది. దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. తీసి పైపు నీ స్థలం వేసుకో, నా చర్చిలో పైపులు ఉండడానికి లేదని చెప్పేసాను. నేను వెంటనే వెళ్ళిపోయింది. నేను ఎక్కడో గుంటూరు నుంచి వచ్చాను కదా అక్కడికి. వాళ్ళ బంధువులందరినీ కలగలుపుకుని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో ఆమె కేసు బుక్ చేసింది. ఏమని? పాస్టర్ గారు నన్ను రేపు చేస్తానన్నాడు అని ఆ ఇంట్లో కిరాయి కొన్ని 8 కుటుంబాల ఆడవాళ్ళందరినీ జమ చేసుకొని వీళ్ళు సాక్షి అని చెప్పి వాళ్ళు తీసుకొని వాళ్ళ ఫుల్ వచ్చి తీసుకొని పోలీస్ స్టేషన్లో ఆమె కేసు బుక్ చేసింది. తెల్లారి పోలీస్ జీప్ వచ్చేది, చర్చి ముందు ఆగింది. ఆగిన తర్వాత వాళ్ళు నాకు తెలియదు మీరు లోపల ఉన్నాయి, చర్చిలో లోపల ఇంట్లో ఉన్నారు. వాళ్ళు వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు. ఈ పాస్టర్ ఎట్లాంటి అని చెప్పేసారు. ఒక్కరు కూడా నా గురించి మంచిగా చెప్పాలి. ఎందుకు చెప్పలేదు తెలుసా? వాళ్ళందరూ అన్ని జనులు ఇప్పుడు వాళ్ళ గురించి మంచి చెబుతారా? పాస్టర్ గారి గురించి చుట్టుపక్కల ప్లాట్లు పాస్టర్ గారి గురించి మంచి చెబుతారా? ఒక్కళ్ళు కూడా నా గురించి మంచి చెప్పాలి. ఒక్క ముసలాము మాత్రం తాగుతామో నిజం చెప్పింది. ఆయన అంతా ఆయన మొక్క పెట్టడం తెలియదు. ఆ గేట్లో పోతే మళ్ళీ కాలు నుంచి బయటకు వచ్చినప్పుడు చూస్తాము అని చెప్పి ముసలాము మాట ఎవరు పాపం. ఆ ఇల్లు పక్కన అందరూ నాకు అందరూ కలిసి చేతబడి ఇప్పించారు. ఆ చేతబడి నాకు మారలా. సరే మొత్తానికి వీళ్ళు ఏం చేశారంటే అందరూ వీక్నెస్ రాసుకున్నారు. ఆ ఫైల్ తీసుకెళ్ళి సరిగ్గా సార్ ఆ పాస్టర్ గారు సార్ పెద్ద రౌడీ సార్ అక్కడ ఇళ్ళ వాళ్ళందరూ చెప్పారు సార్. ఇక అది తీసుకొచ్చి లోపల సార్ కొట్టాలి సార్ అట్లా సార్ ఇట్లా సార్ అని చెప్పేసి నేను తెల్లారి పొద్దున్న నాకు ఫోన్, నువ్వు అర్జెంట్గా టెంట్లోకి రాకపోతే పరిస్థితి వేరుగా ఉంటుంది పాస్టర్ అని త్వరగా రావాలి అని చెప్పేసాను. అన్న తర్వాత నేను అక్కడికి పోయాను పోలీస్ స్టేషన్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కానీ ఇప్పుడు ఎలా తప్పదు కదా. నేను ఒకటి తీసుకొని పిల్లవాడు తీసుకొని అక్కడ చర్చిలో ఒక పిల్లవాడు అని తీసుకొని తోడు తీసుకుని పోయిన తర్వాత ఎస్ఐ గారు ఏమనుకున్నాడు, నేను మోసే పాస్టర్ అనుకోవాలా. నా బట్టలు చూసి ఎమ్మెల్యే అని చెప్పి కూర్చుని వాడికి తీసుకెళ్ళబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా లేచి నిలబడ్డాడు. నడిచారని చెప్పి ఆయన కూర్చోబెట్టి గౌరవం ఏంటంటే సరే ఇట్లా పోలీస్ రామన్నాం కదా మోసే పాస్టర్ తిరిగిన ఇక ఆయన మొహం ఎట్లా ఉందంటే అది అనవసరం కూర్చోబెట్టింది కదా నొట్టుకు పెట్టాడు మొహం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోపు మాట్లాడుతూ ఉండగానే ఏం జరిగింది సార్, ఏంటి ఏమైనా రివ్యూ చేస్తారా అంటే ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది, మీరు కోర్టుకి వెళ్ళాలి, ఇక్కడ సాక్షులను సిద్ధం చేసుకుని అది సార్ నేను పొరపాటు ఇప్పుడు అలాంటి మాట అనలేదు కదా. లేదంటే మా ఊళ్ళందరూ ఎంక్వైరీ చేశారు. ఆ చుట్టుపక్కల కూడా 8 మంది ఆడవాళ్ళు వచ్చి మీరు కంప్లైంట్ ఇచ్చారు. నేను చెప్పాను సార్ మీరు ఏది న్యాయం చేయండి సార్. నేను ఒక సేవకు ఎక్కువ అట్లా బూత్ మాట మనం కావు, మీకు ఎక్కడ న్యాయం ధర్మం అంటే అట్లా చేయండి సార్ అని చెప్పేసి అన్న తర్వాత లేదు రేపు ఇద్దరు సాక్ష్యం తీసుకుని రావాలి, మీ ఆధార్ కార్డు అని తీసుకురావాలి, ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది, కోర్టుకు పెట్టేస్తాం అన్నాను. నేను జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు రక్షించబడ్డాను. నేను సంతోషంగా మెట్లు దిగాను. ఎందుకు నేను ఏ తప్పు చేయకుండా మన మీద ఎంత వచ్చినప్పుడే ఆనందం అనిపిస్తుంది. గట్టిగా ఇప్పుడు నాకు ధైర్యం ఏంటి తెలుసు, నా పోలీస్ స్టేషన్ కొత్తగా రక్షించబడింది జైలు. ఇప్పుడు నా మనసు ఏమంటుంది తెలిసిన, ఇప్పుడు మళ్ళా పోలీసు ఖైదీలకి సబ్జెక్టులోకి వెళ్ళిపోయి ఖైదీల సువార్త ప్రకటించే భాగ్యం దొరికిందని సంతోషంగా దిగుతున్నా. దిగుతుంటే లోపు ఆడ వచ్చి అయ్యారు సార్ ఏది ఇక్కడ ఆ ఎస్ఐ గారి భార్య. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యారు ఏది ఇక్కడ ఉన్నారు, నేను ఎవరు గుర్తుపడతా, ఎవరమ్మా సిస్టర్ గారు మీకు తెలియదు అయ్యారు, మాది విజయవాడ తాడేపల్లి గుడి అయ్యారు, నేను ఇక్కడ ఉన్నాను. ఈ ఎస్ఐ మా భర్త పాస్టర్ గారు. అవును పాస్టర్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు పాస్టర్ గారు, ఇట్లా కేసు ఎవరు చెప్పారు పాస్టర్ గారు రండి అని చెప్పేసి వెంటనే నేను పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి
ఆయన భార్య రాగానే టక్క లేచి ఆయన నిలబడి ఆమె సెల్లి కొడుతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఈ పాస్టర్ గారికి ఎవరు అనుకున్నావు? ఈయన వాక్యంలోనే రక్షించబడ్డారు 12-13 సంవత్సరాల క్రితం. ఏం జరిగిందండి? మొత్తం ఇదే చెప్పారు. పాస్టర్ గారు జరుగుతున్న పేపర్ చింపేసేమని చెప్పి దగ్గరుండి పేపర్ చింపేసి ఆమె ఏం చేసి తెలిసిన ఆ మెడలో ఉన్న బంగారపు నెక్లెస్ తీసి నా చేతిలో పెట్టింది. సేవకోవడానికి పాస్టర్ గారు గట్టిగా చప్పుడు కొట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆడబ్యాచి అంత సైన్యమంతున్నారు కదా మనకి వ్యతిరేకులు. పాస్టర్ గారు ఇక రాడి అయిపోయిన స్తోత్రం అనుకుంటున్నారు. ఇక తెల్లవారుదారు మనకి పేడ వదిలిపోయి 4 గంటలు లేపుతాడు, స్తోత్రం ఉంటాడు. ఆదివారం ఏమంటాడు? అసలు ఆయన గొంతు పేద గొంతు చేసుకుని అడుగుతాడు అని చెప్పేసి కావాలందరూ ఇక కళ్ళు తెచ్చుకుని సంబరాలు పండుగ ఇక చేసుకుంటున్నారు. ఇక హోలీ పండుగ చేసుకుంటారు. అందరూ రంగులు కొడుతున్నారు. ఈలోపు అదే పోలీసు ఎస్ఐ కార్లు తీసుకొచ్చి నన్ను చర్చి గారు డ్రాప్ చేశారు. అందరూ అనుకుంటారు పాపం పట్టణం తీసుకెళ్ళడానికి వచ్చాడంటే సబ్సిడీకి వేస్తున్నాడు ఎస్ఐ గారు, మనకి డబ్బులు కూడా తీసుకున్నాడు కదా, ఈ తీసుకెళ్ళి సెంటర్ జైలు వేస్తారన్నారు కదా, చల్లాపల్లి జైల్లో బట్టల కోసం వచ్చి ఉంటారని చెప్పి అనుకుంటున్నారు. పోలీసులు అక్కడ దించి అదే రోడ్డు మీద ప్రార్థన చేయించుకొని వాళ్ళు తలారున్న వాళ్ళ కాలు తీసి వాళ్ళు నన్ను సెక్యూరిటీ సాగడానికి ఇంట్లో తీసుకెళ్తుంటే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఇక ధైర్యం వచ్చింది చూడండి. అంత నా పేరు థామ్ అయిపోయింది. మాస్టర్ ఎట్టన్నాడంటే అసలు నా పాపం పుణ్యం నాకు తెలియదు. ఏమండి ఇక మొత్తానికి ఏదో రేగింది. ఎస్ఐ గారికి కొన్ని సార్లు ఇంత గొడవ జరిగింది. స్థలం పేపర్ చూపిస్తాను. ఆ వెంటనే డైరీ పైపు వేసింది. మా స్థలంకి మాకు ఆ స్థలం కాకుండా 6 సంవత్సరాలు జరుగుతుంది గొడవ. పోలీసులు అందరూ వచ్చి పోలీసారు. ఇంకా నాదే స్థలం ఆ కాంపౌండ్కి ఇంకా ఫీల్డ్ స్థలం. పోలీసులు దగ్గరుండి ఆ పైపులు మొత్తం పీకి కుప్పేసి అవతల పడేశారు పోలీసులు మేస్త్రిని పట్టుకొచ్చి ఆ గోడ కలిసి రాత్రి కాంపౌండ్ వాళ్ళు కట్టించారు పోలీసులు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ప్రారంభించిన పని ఏమండి అది ముగిసిన ఎంతవరకు కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది. అది అయిపోతున్న వెంటనే దేవుడి రేకుల షెడ్ తీసేసి ఇప్పుడు 50 అడుగులు ఎడల్పు 80 అడుగులు పొడవు దాని చుట్టూ బాల్కనీ 2000 మంది పట్టేటువంటి మందిరం పనులు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. చాలా బాధపడి ఏంటి ప్రభు ఈ నిందేంటి అవమానం ఏంటి ప్రభు ఏంటి ప్రభు ప్రజలకు తలెత్తుకోవాలి ప్రభు అని చాలా లోపల. కానీ ఈ శోధన నాకు ఎంత దీనికరంగా మార్చడానికి తెలుసా? ఇప్పుడు పిల్లలు వేసింది ఆ రోజు పునాలు వేసినప్పుడు చేసింది 20 రోజుల క్రితం 1500 ఉన్నాయి. ఎంత 1500 ఆ 1500తో ప్రారంభించింది పని. ఇప్పుడు 12 లక్షలని పిల్లర్స్ వేసినాయి. పని జరుగుతుందనే వచ్చిన పని జరుగుతాయంటే ఏమండి ఇప్పుడు దాని ఎస్టిమేషన్ ఎంత తెలుసునా? 1 కోటి రూపాయలు పైగా దాని ఎస్టిమేషన్ ఇంజనీరింగ్ చెప్పాడు. మన బోధి శాంతారాగా చెప్పాడు 1 కోటి రూపాయలు పైగా అవుతుంది పాస్టర్ గారు. ఇక్కడ దేవుడు నడిపి పని ధైర్యంగా జరిగించాను. ప్రియమైన దేవుడు బిడ్డ ఎందుకు మాట అతిశయించి నేను చెప్పట్లేదు. ఒక శోధనకు మన పెద్ద ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టించాడు. గట్టిగా చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అదే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అనుకో, నా మీద కేసు పెట్టలేదు అనుకో, అక్కడ ఆమె బంగారం నెక్లెస్ నాకు వచ్చేదా? బంగారం నెక్లెస్ వచ్చింది. పోలీసులు దగ్గర నుండి 6 సంవత్సరాల నుంచి సమస్య గోడ తీసి గోడ కట్టించారు. మన గోడ ఆ గోడ పని జరుగుతుంది. కానీ దేవుడి రేకులు తీసేసి మళ్ళా మందిరం కట్టిస్తాడు. ఆ పని జరుగుతూనే ఉంది. ఏమండి డబ్బులు నలుగురికి నుంచి అన్ని దేవుడు తీసుకొచ్చి ఇస్తానే ఉన్నాం, మందిరం కడతానే ఉన్నాం. దీని మూలం ఎక్కడ ఉందంటే ఆమె నా మీద కేసు పెట్టి దగ్గర. అందుకని చిన్న శోధనలు కలవపడము. దేవుని బిడ్డలో మనం ఏదైనా ఒక శోధన వచ్చిందంటే దాని వెనక మన దేవుడు ఆశీర్వాదం ఇంటి చేతి తిప్పుకొని తీసుకెళ్తాది కూడా తెలియదు. దాని వెనక పెద్ద ఆశీర్వాదం దాన్ని గట్టిగా చదువుకుంటే గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా
చప్పట్లు పడదండి. చూడండి, ఏసీ ఉన్న ఓడ మీదకి తుఫాను పెనుగాలు అలల చేత పట్టుకుంటున్నాయి. ఆ సమయంలో యేసయ్య అమరు మీద తలగడి పెట్టుకొని ఈ తలగడి దేని చూపిస్తుందంటే ప్రశాంతతను చూపిస్తుంది. రెండోదిగా స్థిరత్వాన్ని చూపిస్తుంది. మూడోదిగా దర్శనాన్ని చూపిస్తుంది. దేన్ని చూపిస్తుంది? యాకోబు బేతేలుకి పారిపోయినప్పుడు, ఆ మేనమామ గారికి పారిపోతున్నప్పుడు బేతేలు తలగడి పెట్టుకుని ఒక రాయి పెట్టుకుని పడుకున్నాడు. తలగడి పెట్టుకుని పడుకున్నప్పుడు యాకోబు ఒక దర్శనం వచ్చింది. ఎక్కడైతే తలగడి పెట్టు పడుకున్నాడో ఆకాశానికి భూమికి నిశ్చయమైనబడి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనబడుతున్నటువంటి ఒక దర్శనం. ఈ తలగడి దేన్ని చూపిస్తుందంటే దేవుని ద్వారా పరీక్షలు వచ్చిన, సాధారణ ద్వారా శోధనలు వచ్చిన, మనుషుల ద్వారా నీకు నిందలు అవమానాలు వచ్చిన, నీవు ఎప్పుడు ఒక దర్శనం వైపు చూస్తూ ఉన్నావు. నీకు ఒక దర్శనం ఉంది. సావుకుడికి ఒక దర్శనం ఉంది, విశ్వాసీకి ఒక దర్శనం ఉంది. నీవు దర్శనం వైపు చూడాలి. దేవుని యొక్క వాక్యం ఉంటుంది. యేసు ప్రభు తలగడి పెట్టుకుని ఎందుకు పడుకున్నాడంటే ఆయన దర్శనం వైపు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనందరం కూడా దర్శనమైన ఇతరుల వల్ల ఎప్పుడు కూడా మనం కృంగిపోవాలి. ఎప్పుడు కూడా మనం కృంగిపోకూడదు. అందుకని దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవునికి మన దేవుని జీవితంలో దర్శనాన్ని కోల్పోతే జీవితం చిన్నపడాలి. ఈరోజు చాలా మంది దర్శనాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలా మంది ప్రారంభంలో అయ్యా నాకు ఆ దర్శనం వచ్చింది, ఈ దర్శనం వచ్చింది, ఆ కళ వచ్చింది, ఈ కళ వచ్చింది, ఇప్పుడు దర్శనాన్ని మారిపోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు కలవరం పడిపోతున్నావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీకంటూ ఒక పరలోకపు దర్శనం ఉంది. నీకు నీ దర్శనాన్ని ఎప్పుడు కూడా పోనివద్దు. దర్శనం లేని చోట జనులు పాడైపోతారు. యోసేపుకి చిన్నప్పుడు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనంతో సాగిపోతున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చిన శోభం వచ్చింది. ఆ దర్శనం 45 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. నీకంటూ ఒక దర్శనం ఉంది. అందుకని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. నిందలు వచ్చిన, అవమానం వచ్చిన, దేవుని ద్వారా పరీక్ష వచ్చిన, సాతాను ద్వారా శోధన వచ్చిన, మనుషుల ద్వారా శ్రమలే అవమానం వచ్చిన, నువ్వు ప్రశాంతంగా ఉండాలి, స్థిరత్వంగా ఉండాలి, ఒక దర్శనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. శోధన వచ్చినప్పుడు శోధన వైపు చూడదు, దర్శనం వైపు చూడు. వాక్యం ఉంటుంది, మోషేని నుంచి నా ముఖ స్వరూపము చూచువాడని. 6 లక్షల మంది మోషేని నిందిస్తున్నారు. చేతకానప్పుడు ఎందుకు తీసుకొచ్చావు?
సరైన భోజనం పెట్టినప్పుడు ఎందుకు తీసుకొచ్చేవాడు? తాగడానికి సరైన నీళ్ళు లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చేవాడు? మోషేని 6 లక్షల మంది అవమానకరంగా మాట్లాడుతున్నారు. కానీ మోషే ఈ శ్రమలన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మోకరించి నిదానించి దేవుని స్వరూపం చూసుకుంటున్నారు. దేవుని పెట్టారు. దేవుని సన్నిధిలోకి వచ్చినాక నీ బాధల వైపు, నీ శ్రమల వైపు చూడదు, దేవుని దర్శనం వైపు చూడదు. అందుకని దేవుని యొక్క వాక్యం ఉంటుంది, యేసయ్య అమరములో తలగడి పెట్టుకుని పడుకున్నాడు. ఓడ ఈ యొక్క యేసు ప్రభువునటువంటి చిన్న ఓడ ఎవరి అలల చేత పట్టబడుతుంది, పెనుగాల చేత పట్టబడుతుంది, తుఫాను చేత మోదపడుతుంది. కానీ యేసయ్య ఏం చేస్తాడంట? అమరములో తలగడి పెట్టుకుని పడుకున్నాడు. ఈ తలగడ దర్శనాన్ని చూపిస్తుంది, ఈ తలగడ స్థిరత్వాన్ని చూపిస్తుంది, ఈ తలగడ ఒక ప్రశాంతతను చూపిస్తుంది. నీ జీవితం కూడా కంగారు పడి బాపడు కుడికిపోకుండా ప్రశాంతంగా స్థిరంగా ఉండు, దర్శనం కలిగి ఉండు. నువ్వు ఎప్పుడైతే స్థిరత్వంగా దర్శనం కలిగి నువ్వు ప్రశాంతంగా ఉంటావో అప్పుడు ప్రభు నీ జీవితంలో ఎగసి పడుతున్నటువంటి సముద్ర కెరటాలను, అప్పుడు నీ మీద విసురుతున్న భయంకరమైనటువంటి పెనుగాలను, నీ మీద మోగుతున్నటువంటి ఆ తుఫానుని యేసు ప్రభు ఒక్కసారి లేచి గద్దించడం ప్రారంభిస్తారు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తుఫాను, పెనుగాలు, అలలన్నీ కూడా ఒక్కసారి నిమ్మలమైపోయాయి. ఒక్కసారిగా సద్దుమణిగిపోయాయి. అందరూ అనుకున్నారు ఈయన ఎవరో, ఈయన మాటకి గాలి సముద్రం తుఫాను లోపడి ఈయన ఎవరో అనుకున్నారు. దేవుని బిడ్డ, దేవుడి యొక్క వాక్యం వినేటువంటి యేసయ్య ఉన్న ఓడ పగిలిపోలేదు. యేసయ్య లేని ఓడ, మనస్సాక్షి పాడైపోయిన వాడు పగిలిపోయింది. తర్షీషు వాడు లోకాన్ని మోసుకుని వెళ్తున్న వాడు పగిలిపోయింది. మరణపు మార్గంలో వెళ్తున్న అద్రముత్తి వాడు పగిలిపోయింది. అవిధేయత వల్ల యోనా ఉన్న వాడ పగిలిపోవడం సిద్ధమైంది. కానీ యేసయ్య ఉన్న వాడ పగిలిపోవడానికి యేసయ్య అనుమతించలేదు. ఎందుకు తెలుసిన? అమ్మను యేసయ్య. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో, నీ ఇంట్లో, నీ జీవితంలో యేసయ్య ఉంటే నీ జీవితాన్ని ప్రభు ఎప్పుడు కూడా పగిలిపోలేదు. శ్రమలే వచ్చిన, శోధనలు వచ్చిన స్థిరత్వం కలిగి ఉండు, ప్రశాంతంగా ఉండు, దర్శనం వైపు చూడు. దేవుడు ఒక్కసారి నీ జీవితంలో ఎగసిపడుతున్నటువంటి కెరటాలు, ఈ పెనుగాలు, ఈ తుఫానులను కూడా ఆయన ఒక్కసారి నుంచి గద్దించడం ప్రారంభిస్తాడు. కలవరు పడి, కంగారు పడి, ఆడగ పరిగెత్తి, ఈడగ పరిగెత్తి, నలుగురు రౌడీలు పోగు చేసి, ఊళ్ళో గ్రామస్తులు పోగు చేసి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే దేవుడు నీ పట్ల కార్యంలో ఇంప్రూవ్ చేయాలి. అందుకని వాక్యం యేసయ్య ఉన్న ఓడ అది పగిలిపోయాయి. యేసయ్య లేని ఓడలో పగిలిపోయాయి. నీ జీవితంలో యేసయ్య ఉంటే ఏ శోధనలు రాని, ఏ యొక్క శ్రమ రాని, ఏ పరీక్ష రాని ప్రభువు చేరవలసిన గమనిస్తారని ప్రభు క్షేమను చేరుస్తాడు. నువ్వు కంగారు పడదు, కలవరపడద్దు, నువ్వు దర్శనం కలిగి దర్శనం వైపు చూడు. ప్రభు నీ జీవితంలో ఎగసిపడుతున్నటువంటి ఈ శోధనని, సమస్యని, కలవరాలని ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని జీవితంలో గద్దించును గాక. దయచేసి అందులో మోకరించని చిన్న ప్రార్థన చేసుకున్నాం. మోకరించని చిన్న ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.